బాలకృష్ణ గారు కూడా గెలవడానికి అవకాశం ఉంది. అసలు డైరెక్ట్ గా ఉంది కదా, డైరెక్ట్ గా ఉంది బాలకృష్ణ గెలవడానికి. డైరెక్ట్ సినిమా అంటారు కదా. అంటే ఏ విధంగా బాలకృష్ణ గెలవడానికి ఎలా అంటే ఇప్పుడు ఇది 13వ తారీఖు కదండి ఎలక్షన్స్. అంటే 1, 3 అనేది 4 సంబంధించింది. రాహుకి లక్కీ నంబర్స్ ఎవరంటే 1వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ 19వ తారీఖు కానీ 28వ తారీఖులో పుట్టిన వాళ్ళకి లక్కీ నంబర్స్ అవి. లేదా 6, 15, 24లో పుట్టిన వాళ్ళకు కూడా లక్కీ నంబర్సే. తర్వాత 7, 16, 25వ తారీఖులో పుట్టిన వాళ్ళకు కూడా లక్కీ నంబర్సే. ఎవరికి న్యూట్రల్ నంబర్స్ అంటే 3, 12, 21, 30. 21 డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది? 21 మన జగన్మోహన్ రెడ్డి గారి న్యూట్రల్లో ఉంది. గెలవచ్చు, గెలవకపోవచ్చు. చూసారా మీ సర్వే? అవును, న్యూట్రల్లో ఉన్నాడు, ఇప్పుడు డైలమాలో ఉన్నాడు. ఎందుకంటే చెల్లే వచ్చేసింది. ఇక్కడ ఈ కూటమిలో వచ్చేసినాయి. లాస్ట్ టైం ఇట్లా లేదు, కూటమి లేదు, చెల్లెలేదు. అవును, ఇప్పుడు న్యూట్రల్ గెలవచ్చు, గెలవకపోవచ్చు అనే న్యూట్రల్లో ఉన్నాడు. ఇక మన లోకేష్ చూద్దాం. లోకేష్ కూడా న్యూట్రల్నే ఉంది. లోకేష్ ఎందుకంటే అక్కడ మంగళగిరిలో, ఇప్పుడు మంగళగిరి అయినా పోటీ, మంగళగిరి వేరే చోట మంగళగిరిలో కూడా ఏం జరుగుతుందంటే లోకేష్ బాబు గారు చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. ఈసారి మంచిగా పాదయాత్రలు చేశాడు, యువగల యాత్ర చేశాడు, అన్ని చేశాడు. ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని పెంచుకున్నాడు. ఒకటి రెడ్ రైడ్ కూడా మెయింటైన్ చేశాడు. నేను అన్ని రాసుకుంటున్నాను అన్నాను. వేరే కూడా అంతా బాగానే ఉంది. తర్వాత లోకేష్ బాబు గారిది ఒక మంచి ఇమేజ్ వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు అంటే కొడుకంటే ఇట్లా ఉండాలిరా, రోడ్డు మీద కూడా కూర్చుంటున్నాడు, ఎక్కడంటే అక్కడ ఉన్నాం, తండ్రి కోసం తాపత్రయపడుతున్నారు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఈ సీన్ రిపీట్ చేశారు, ట్రోల్ చేస్తున్నారు. ఇలా అయితే ఇలా, ఎలా అయితే ఇలా అని. నా కోసం కాదు, ఈ జనాలంతా చేశారు, సోషల్ మీడియాలో అలా చేశారు. అయితే దీన్ని బట్టి ఏంటంటే ఆ సింపతి కూడా వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి నెగిటివ్ లో లేదు, న్యూట్రల్ లో ఉన్నాడు. బాగా ట్రై చేస్తే గెలుస్తాడు. అది బాగా ట్రై చేస్తారు. అంటే న్యూట్రల్ ఉన్నారు కాబట్టి సింపతి ఉంది. ఇది మంగళగిరి నుంచి రెండోసారి గెలవాలి, తండ్రి గురించి తాపత్రయపడ్డారు కాబట్టి అదొకటి. ఆ ప్రజలందరూ గెలిపించడానికి అవకాశం. ఇంకోటి అక్కడ కూడా ఇంకా చాలా పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. పొంగునూరు నుంచి రామచంద్ర యాదవ్ అన్నీ చేస్తున్నాడు, ఆయన కూడా చేస్తున్నాడు. అంటే చాలా టఫ్ ఫైట్ అక్కడ కూడా. పిఠాపురం ఎలానో మంగళగిరి కూడా అలానే. టఫ్ ఫైట్. కాకపోతే ఏంటంటే ఈయన ఈ తండ్రి మీద ఉన్న సింపతి మీద గెలవడానికి అవకాశం ఉంది. సో అట్లా, సో అందుకోసమే వీళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎలక్షన్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేయబోతున్నారో 2, 11, 20, 29వ తారీఖుల వాళ్ళు బాగా కృషి చేయాలి, సంకల్ప బలం పెట్టుకోవాలి. 8, 11, 26వ తారీఖులో పుట్టిన వాళ్ళు కూడా చాలా టఫ్ ఫైట్ లో ఉంది వాళ్ళు కూడా. 9, 18, 27. ఇప్పుడు 18వ తారీఖు మన రామచంద్ర యాదవ్ గారు పుట్టారు, జూన్. ఆయన కూడా టఫ్ అన్లక్కీ నంబర్ లో ఉంది. సో ఆయన ఈసారి పోటీ చేస్తున్నాడు, గెలవాలని. ఏదో పొంగునూరు నుంచి. సో ఆయన కూడా కొన్ని అంటే ఆయన బాగా భక్తిపరుడు, యజ్ఞాలు యాగాదులు అన్ని. ఎందుకంటే నేను కూడా ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ ఎలక్షన్లో బాగా భక్తి చేస్తుంటాడు. ఇవి ఏమి నమ్మడు, ఈ నంబర్లు అమ్మ దైవం అది అంతే. అందుకోసం అనుగ్రహాలు అన్ని కూడా సంకల్ప బలంతో వీళ్ళు విజయాలు. నాకు అర్థమైందండి, ఈ కూటమి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందువల్లంటే ఈ ఆయన పుట్టినరోజు ఎస్పెషల్లీ మీరు చెప్పింది నాకు అర్థమైందంటే చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు తర్వాత జరుగుతుంది కాబట్టి ఆయన గెలవడానికి, కూటమి గెలవడానికి అవకాశం ఉంది. అంటే లోకేష్ బాబు కూడా బాగా ప్రచారం చేసుకోవాలి. అన్లక్కీలో లేదు, అది న్యూట్రల్లో. బాలకృష్ణ గారు అయితే డెఫినెట్ గా గెలుస్తారు. ఇంకోటి ఏంటంటే మన లోకేష్ బాబు గారికి కూడా ఈ సంవత్సరం ఏం జరిగిందంటే 28వ తారీఖు పుట్టాడు కదా లోకేష్ బాబు గారు, జనవరి 2024 ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇది 5, 6, 6 + 8, 14. ఈసారి కొడుకుకి తండ్రికి 14 నంబర్ రావడం జరిగింది. ప్రపంచాన్ని ఆకర్షించే శక్తి, యూనివర్సల్ శక్తి వచ్చేసింది. చాలా పవర్ఫుల్. తండ్రి కొడుకులకి. లాస్ట్ ఇయర్ ఏమో ఇద్దరికి 13 ఉన్నాయి. ఎప్పుడు అందుకోసం వాళ్ళు ఇద్దరు సఫర్ అయ్యారు. చూసారా, నంబర్ మారింది, లైఫ్ మారింది. న్యూ ఇయర్ నుంచి, ఉగాది నుంచి చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది. సార్ బాబా పండురంగ గారు, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఒకళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ వచ్చింది అనుకోండి, ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు గారు పీఎం అవడానికి అవకాశం ఉందంటారా? ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా కానీ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా ఏదో భయంకరంగా అనుకోని విషయాలు జరిగి ఆయన పీఎం అవడానికి అవకాశం ఉందా? అంటే భయంకరమైన విషయాలు ఏం లేవు అక్కడ. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు తెలుగు వారికే సేవ చేస్తాను,
ఎప్పుడో వచ్చింది ఛాన్స్, ఇప్పుడు కాదు 20 సంవత్సరాలు వాజ్పేయి గారు ఉన్నప్పుడే వచ్చింది కానీ వెళ్ళలేడు. ఆయన వచ్చినా కానీ అట్లాంటి అవకాశాలు తీసుకోడు. అది ఎందుకంటే నా తెలుగు ప్రజలు, నా ఆంధ్ర ప్రజలకే నేను సేవ చేయాలి అనేది ఆయన ఫిక్స్. అదే అభివృద్ధి చేయాలి, తర్వాత పిల్లల భవిష్యత్తు చూడాలి, అంతే. ఆంధ్ర తెలుగు వాళ్ళకి ఆయన సేవ చేయాలి. ఆల్రెడీ తెలంగాణ చేసి ఇచ్చి వెళ్ళిపోయాడు. రాజధాని కట్టాలని, పోలవరం పూర్తి చేయాలి, చాలా అదే ఉంది. విజనరీ లీడర్ అంటారు దాన్ని, అది విజనరీ లీడర్. ఇదండి బాబా పాండురంగ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. బాలకృష్ణ గెలుస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే ఇది లక్కీ నంబర్ వాళ్ళ కోసమే వచ్చింది. ఇది ఓకే, నేను చెప్పేది కాదు, ఇది నిజంగా న్యూమరాలజీ నుంచి వచ్చింది. నాకు సొంత పైతే ఇక్కడ లేదు. అయితే ఇక్కడ 2 నంబర్లో 2, 11, 20, 29లో పుట్టిన వాళ్ళకు అన్లక్కీ నంబర్ అయిపోయింది ఇది. సో అందుకోసమే వీళ్ళు నామినేషన్ 1, 10, 19, 28లో 28 వరకు ఉండదు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇల్లు ఉంటుందండి, మీరు ఒకసారి చెప్పారు. ఎందుకంటే నేను ఒక 3 నెలలు 6 నెలలు ఆ పార్టీలో పనిచేశాను కాబట్టి ఇక్కడ ఉన్న తెలుగుదేశము, టీడీపీ వాళ్ళు నాతో చాలా సన్నిహితంగా తిరిగారు కాబట్టి 1, 10, 19 కదా, నిన్ననే స్టార్ట్ అయింది కదా 18. సో అందులో ఈరోజు శుక్రవారం చాలా అద్భుతమైన ముహూర్తంలో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది ఇంకా విజయం ఆయనకే. అసలు ఇదే ఇక్కడనే స్టార్టింగ్. ఇది వాళ్ళు మొదలు పెట్టారు కదా యుద్ధం, శంకారావం అంటారు చూడండి, అది మొదలు పెట్టారు. నామినేషన్ 19 అనేది చాలా అద్భుతం. ఓకేనా? సో అదే ఒక పాజిటివ్ ఇక్కడ. అయితే చంద్రబాబు నాయుడు గారు కూటమి డెఫినెట్ గా గెలవడానికి అవకాశం ఉంది. 19 నామినేషన్, ఎందుకంటే లీడర్ ఆయనే కదా, మొత్తం లీడర్ ఆయన రథసారథి ఆయనే కదా. అందుకోసమే ఆయన 19వ తారీఖు వేయడం అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్. ఓకే, దట్టు వాళ్ళ మిస్సెస్ కాబట్టి. ఎస్, ఇంకోటి చాలా బాగుంటుంది. ఇంకొకటి నేను ఇంతకు ముందే చెప్పాను ఏంటంటే, ఆయనకి అంటే ఎలక్షన్లో గెలవాలంటే ఖచ్చితంగా ఈ నంబర్స్ రావాలండి. ఎలక్షన్లో గెలవాలంటే ఈ నంబర్స్ రావాలి. అంటే వాళ్ళ పర్సనల్ నంబర్ ఇది రావాలన్నమాట. సో ఎప్పుడైనా సరే వాళ్ళు ఎలక్షన్లో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకు 1995లో సెప్టెంబర్ 1వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు ఫస్ట్ సీఎంగా. 1వ తారీఖు చూడండి మీరు. మళ్ళీ 1999లో చేశారు. అయితే ఆ పర్సనల్ ఇయర్ నంబర్లో దీంట్లో నుంచి వచ్చినాయి. ఓకే, అందువల్ల సీఎం అయినా చూడండి, ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది. ఆయన మనకు 20వ తారీఖు ఏప్రిల్ 1995 కదండి. ఆయన పర్సనల్ ఇయర్ నంబర్ మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇది మొత్తం కొడితే 6 అండి. ఓకే, 2 + 4 6 అండి. ఇది 10 అండి. సో ఇది మనకు 14 అండి. 14 అంటే 5 అనుకుందాం. సో ఇప్పుడు మనకు 21 వచ్చిందండి. వచ్చింది కదండి, 21. 3 వచ్చిందండి. సో పర్సనల్ ఇయర్ 3 వచ్చింది కదండి. ఇక్కడ 3 ఉంది కదండి, 3 ఉంది. ఇది పొలిటికల్ నంబర్స్. ఈ పొలిటికల్ నెంబరు